రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి 6,000 చొప్పున 17 లక్షల మంది ఖాతాలో 2,223.46 కోట్లు విడుదల చేసింది. దీంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 37 లక్షల ఎకరాల రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు రైతులు ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించారని అన్నారు. జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు ఎకరానికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం ఏడాదిలో 2 విడతలుగా జమ చేయనున్నారు. ప్రస్తుతం విడతలు రైతుల ఖాతాలో 6,000 జమ చేయడం జరిగింది. పథకం ప్రారంభమైన రోజు రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ నిధులను విడుదల చేశారు. మొత్తం 4.42 లక్షల మంది రైతులకు 593 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీరి ఖాతాలో జనవరి 27న డబ్బులు జమ అయ్యాయి. అయితే మిగిలిన రైతులకు ఫిబ్రవరి 5న పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం 17.3 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు 533 కోట్లను విడుదల చేసింది. అయితే నిన్నటి వరకు 2 ఎకరాల వరకు ఉన్న రైతులకి రైతు బంధును వారి ఖాతాలో జమ చేశారు. ఈరోజు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు వారి ఖాతాలో రైతు బంధు అమౌంట్ జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం